నా పేరు నిషిదా రాజు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు. ఏదైతే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రాహుల్ గాంధీ వారి కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ మన భారత ప్రధానమంత్రి వాళ్ళ తండ్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు. సో దీన్ని దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ మహిళలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ అండ్ కో అంటే కాంగ్రెస్ పార్టీ దీనికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అధికారులు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద కఠిన శిక్ష తీసుకోవాలని చెప్పి కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాను. మన భారతదేశంలో భారత తల్లులకు మాతృమూర్తులకు ఎంత మనం ప్రాధాన్యత ఇస్తున్నాము అనే దాంట్లో వాళ్ళు విఫలమయ్యారు. స్త్రీ జాతికి మొత్తం కూడా ఇది అవమానంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా మేము కూడా ఎక్కడ కూడా ఈ యొక్క ప్రపంచం అంతా దేశం అంతా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం కదా, ఎక్కడ కూడా రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీని కానీ మేము కాంగ్రెస్ పార్టీని అంటున్నాం దూషిస్తున్నామే కానీ ఈ విధంగా చేయకూడదు, ఇది తప్పు అనేసని. కానీ రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ తల్లిని కానీ, వాళ్ళ చెల్లిని కానీ, వాళ్ళ అక్కని కానీ ఎవరిని కూడా మేము ఏ ఒక్క మాట కూడా అనలేదండి. ఇది మా సంస్కృతి, మా ధర్మం ఫాలో అవుతున్నాం. నా పేరు జిల్లెలమూడి రమాదేవి అండి. ఈరోజు విజయవాడలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో మేము రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. రాహుల్ గాంధీ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక కాలం చేసినటువంటి ఒక దేశ ప్రధాని తల్లిగారైనటువంటి ఒక కాలం చేసినటువంటి చనిపోయినటువంటి మహిళ గురించి ఇలా అసభ్యకరంగా మాట్లాడటం అది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. ఇలాంటి వాదనని మేము ఖండిస్తున్నాము. ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీలో మహిళలకి చాలా గౌరవ స్థానం ఉంది. మహిళలు విలువ తెలియనటువంటి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎవరు గతంలో స్త్రీలని అవమానించిన వాళ్ళు గతంలో ఎవరు ఇది ఇవ్వలేదు. అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్ గాంధీ గారిని రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు మాధవి అండి. నేను భారతీయ జనతా పార్టీలో కార్యకర్తను. ఈ ఇంట్లో చనిపోయిన వ్యక్తి గురించి చనిపోయిన అంటే తల్లి ఎవరికైనా తల్లే, అది భారతదేశంలో మీ తల్లి నా తల్లి ఎవరి తల్లి అయినా తల్లే. కనీసం తల్లికి విలువ ఇవ్వలేని మనిషి అతను మరి నాయకుడు ఎలా అవుతాడో అర్థం కావట్లేదు. ఒక జీవించలేని అమ్మ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా భారతదేశం చేసుకున్న దురదృష్టకరం. ఇలాంటి సంస్కృతిలో ఈ పార్టీని నడుపుతున్నారా అనేది కూడా బాధాకరంగా ఉంది. కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో వార్తల్ని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. అతని విజ్ఞతగా వదిలేస్తున్నాం. తనకు ఒక తల్లి ఉంది, తనకు ఒక చెల్లెలు ఉంది, అతని విజ్ఞతగా వదిలేస్తాం. తల్లి ఎంత విలువైనది, తల్లి దేవతల కన్నా ముందు తల్లి అన్నారు. అలాంటి తల్లిని దూషించే వ్యక్తి ప్రజల్ని పరిపాలించలేడు. అలాంటిది మనం ఒప్పుకోవద్దు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఉద్యమాన్ని ఎంత దూరం తీసుకెళ్లాలో మా ప్రాణాలకు తెగించి అంత దూరం తీసుకెళ్తామండి. నమస్కారం అండి. నా పేరు చిగురుపాటి లక్ష్మి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చాలో ఉన్నాను. ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమ్మంతే దేవత అనేది మన భారతదేశ సంస్కృతి సంప్రదాయంలో ఇమిడిపోయి ఉన్నటువంటి విషయం. అలాంటి విశ్వగురువుగా కొనియాడబడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరియు వారి తల్లిగారు హీరాబెన్ గారి గురించి రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసినటువంటి దుర్భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని దేశవ్యాప్తంగా ఉన్న స్త్రీమూర్తులు అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇవాళ మేము రాజకీయంగా ఎదుర్కొంటున్నాము అంటే వాళ్ళ తల్లిగారి కానీ కాంగ్రెస్ పార్టీ లేడీస్ గురించి కానీ ఎప్పుడు కూడా మేము నోరు జారి మాట్లాడింది లేదు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వ్యక్తుల మీద, ఆడవాళ్ళ మీద వ్యక్తిగతమైన విమర్శలు, దుర్భాషలు ఆడటం అనేది రాజకీయాలకి మంచిది కాదు. ఎప్పుడు కూడా మహిళలకు విలువ ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఇలాంటి వ్యక్తి నాయకులుగా దేశానికి కానీ సమాజానికి కానీ పనికిరారు అని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఉవ్వెత్తున ఎగసిపడతా ఉన్నాయి నిరసన జ్వాలలు. రాహుల్ గాంధీ ఎక్కడైనా కళ్ళు తెరుచుకొని కనీసం వారి తల్లికైనా వారి అక్కలకైనా దేశంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులకైనా గౌరవం ఇవ్వాలని కోరుతూ ఆయన ఇక్కడి నుంచి అయినా సరే రాజకీయాలకు స్వస్తి చెప్పి ముందు సంస్కృతి నేర్చుకోమని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. నా పేరు గాయత్రి అండి. నేను మచిలీపట్నం జిల్లా ఉపాధ్యక్షురాలని. మాతృదేవో భవ అన్నారు పెద్దలు. తల్లికి బిడ్డకి ఎంత అనుబంధం ఉందో అది భగవంతుడు
భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని పెట్టారు. అటువంటి మాతృమూర్తిని, చనిపోయిన మాతృమూర్తిని నువ్వు అడ్డంగా అవహేళనగా నువ్వు మాట్లాడవంటే నీ బతుకు దండగా. నువ్వు ఇట్లాంటి రాజకీయాల్లో లేని వాళ్ళు ఇట్లా మాట్లాడారంటే నువ్వు ఇచ్చిన అలుసు. కాబట్టి ఇట్లాంటి వాక్యాల్ని మేము చాలా ఖండిస్తున్నాం. భారత్ మాతాకి జై అన్నారు కానీ భారత్ పిత అనలేదు. భారత్ మాతాకి జై. ఒక తల్లినంటే భారత్ మాతని మొత్తం దేశాన్ని మొత్తం అన్నట్టే. కాబట్టి భారత్ మాతాకి జై. ఒక తల్లిని దూషించిన వాడు ఉండలేడు. ఈ దేశం మీద ఉండటానికే దండగా భారత్ మాతాకి జై.